హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి పిండితో చేసుకునే 2 హెల్దీ సమ్మర్ డ్రింక్స్ చూపించబోతున్నాను. ఈ ఎండలకి కూల్ డ్రింక్స్ కొనుక్కొని తాగడం కన్నా మన ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్దీగా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి బాడీ హీట్ని తగ్గిస్తాయి, చాలా ఫిల్లింగ్గా ఉంటాయి, అలానే కిడ్స్కి కూడా చాలా మంచిది. ఇంకా రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా రాగి అంబలి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఉండలు అనేవి లేకుండా బాగా కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ మీ దగ్గర ఉంటే మట్టి పాత్ర కానీ పెట్టుకోండి. మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలిపి ఈ వేడి నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి తిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, 5-6 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా తిక్కగా అయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు వరకు గట్టి పెరుగును తీసుకుంటున్నాను. దీన్ని సాఫ్ట్గా అయ్యేలా కొంచెం సేపు బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఇలా చిక్కటి మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఉడికించుకున్న రాగి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న మజ్జిగను ఇందులో వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. మజ్జిగ ఇలా పూర్తిగా పిండితో మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటే మన రాగి అంబలి లేదా రాగి జావా తయారైపోయినట్టే. మనం ఉడికించిన రాగి పిండిని ఫర్మెంట్ చేసుకొని తర్వాత పెరుగు కలిపి కూడా ఈ రాగి అంబలి ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపించడానికి ఈ ప్రాసెస్లో చేశాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇలా రాగి అంబలితో పాటు శనగలు కూడా కుక్ చేసుకుంటే అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి వస్తాయి, అలానే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మరి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి మాల్ట్. దీనికోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల పాలను తీసుకుంటున్నాను. ఈ పాలల్లోంచి 1/2 కప్పు వరకు పాలను తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకొని మిక్స్ చేసుకుందాం. 2 కప్పుల పాలకి 2 స్పూన్లు రాగి పిండి అయితే సరిపోతుంది. ఇలా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేసుకునేటప్పుడు ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా కలుపుతూ పిండిని వేసుకోవాలి. 5 నిమిషాలు కలుపుతూ ఉంటే ఇలా తిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మన స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లాన్ని కానీ బ్రౌన్ షుగర్ని కానీ వేసుకుందాం. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రాగి మాల్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇలానే వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కానీ ఇలా నట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి నేను ఈరోజు రాగి పిండితో చేసిన ఈ సమ్మర్ హెల్తీ డ్రింక్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.